హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు మన రెసిపీ నాటుకోడి పులుసు. ఇది చాలా స్పెషల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాటుకోడి పులుసుకి కావాల్సిన ప్రిపరేషన్స్ చూసుకుందాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 టమోటాలు, జింజర్ గార్లిక్, కర్రీ లీవ్స్ కొంచెం, క్యాష్యూ నట్స్ ఒక 5 నుంచి 6 దాకా, 2 స్పూన్ల మిరియాలు, దాల్చిన చెక్క 1 ఇంచు, 4 నుంచి 5 లవంగాలు, యాలకులు 1, సోంపు కొద్దిగా. ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని తర్వాత ఈ మసాలా దినుసులని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక మనము ముందుగా చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్, టమోటా అవన్నీ వేసి వేయించుకోవాలి. ఈ మసాలా అంతా మనము గ్రేవీ కోసము రెడీ చేసుకుంటున్నాము. ఇది కొద్దిగా లైట్గా వేగితే చాలు, ఎక్కువగా డీప్గా వేగాలని అవసరం లేదు. ఆ తర్వాత కొంచెం చల్లారించుకొని మనం దీన్ని పేస్ట్ అయితే చేసుకోవాలి. నాటుకోడి ఉడకడం కోసం పసుపు, ఉప్పు, కారం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచిన ఈ నాటుకోడిని బాగా క్లీన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఇది స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇట్లా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ వేసి ఉంచాలి. మనం నీళ్ళు అనేది వేయకుండా ఈ చికెన్లో నీళ్ళు అయితే వస్తుంది. ఇదంతా ఇంకేదాకా మనం ఈ చికెన్ని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనకి చికెన్ కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు కొద్దిగా, కారం 1 స్పూను, ఇవంతా కలిసేదాకా కాస్త కలుపుకోవాలి. బాగా కలిపాక తర్వాత 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి చికెన్ ఉడకడం కోసము. నీళ్ళు పోసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 4 విజిలు హై ఫ్లేమ్లో రానిచ్చాలి. ప్రెషర్ తగ్గాక చూసారా ఎంత నీళ్ళు అయితే ఉందో. ఈ చికెన్ అనేది బాగా సాఫ్ట్గా అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఆ వాటర్ సపరేట్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇది సరిగ్గా 1.5 గ్లాస్ వాటర్ అయితే ఉండొచ్చు. ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వింటర్కి పర్ఫెక్ట్ ఫుడ్ అని చెప్పుకోవాలి నాటుకోడి. మన టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. నేను వాడుతున్న కారం వచ్చి ఇంట్లో కొట్టినది. ఇందులోనే ధనియాలు కూడా ఉంటుంది కాబట్టి నేను ధనియాలు తనిగా వేసుకోవట్లేదు. ఈ కారము మసాలా అంతా బాగా చికెన్కి అయితే పట్టుకోవాలి. అవసరపడితే మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ అలా వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు అలా కలిపిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచిన చికెన్ నీళ్ళు ఇందులో ఇప్పుడు వేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రేవీకి కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఈ నీళ్ళు ఇంతవరకు అయితే చాలు నాకు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టేజ్లో ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి, నాటుకోడి గుడ్లు ఇవి. తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాలు ప్లేట్ వేసి ఉంచండి. ఈ నాటుకోడి పులుసు కొంచెం దగ్గర పడిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాం. ఇది రైస్లోకి, రాగి ముద్దలోకి, దోశలోకి కానీ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి. అంతే అండి, హోమ్లీ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.